బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వ్యాపార పెట్టుబడి పేరుతో 60 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతేకాదు ఈ కేసు నమోదుతో ఈ జంటపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. వ్యాపారం పేరుతో శిల్పా శెట్టి రాజ్ కుంద్రా తనను మోసం చేశారని లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీప్ కొఠారి ముంబైలోని జూహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యాపార విస్తరణ కోసం 2015 నుంచి 2023 మధ్య కాలంలో తాను శెట్టి కుంద్రాకు చెందిన బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 60.48 కోట్లు బదిలీ చేశానని పేర్కొన్నారు. అయితే ఈ నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించకుండా ఈ జంట తమ వ్యక్తిగత ఖర్చుల కోసం మళ్లించారని ఆరోపించారు. కొఠారికి రాజ్ కుంద్రా ఒక స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కుంద్రా శిల్పా శెట్టి ఆన్లైన్ షాపింగ్ రిటైల్ ప్లాట్ఫామ్ అయిన బెస్ట్ డీల్ టీవీలో 87.6% వాటాలను సంయుక్తంగా కలిగి ఉన్నారు. పెట్టుబడిపై ప్రతి నెల లాభాలను తిరిగి చెల్లిస్తామని, అలాగే అసలు మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని కుంద్రా కొఠారికి హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 2016లో శిల్పా శెట్టి కంపెనీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో పెట్టుబడిదారుని మోసం చేశారనే ఆరోపణలతో కంపెనీపై దివాలా ప్రక్రియలు ప్రారంభించినట్లు కొఠారికి తెలిసిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈఓడబ్ల్యూ పోలీసులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా మరో వ్యక్తిపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 403, 406, 34 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారణ జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించుకుంది. ఇప్పటికే రాజ్ కుంద్రాపై గతంలో పోర్నోగ్రఫీ కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా ఈడీ కుంద్రా అక్రమ లావాదేవీలపై దృష్టి సారించింది. ఇప్పుడు ఈ కొత్త మోసం కేసు వెలుగులోనికి రావడంతో ఈడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో విదేశీ లావాదేవీలు ఉన్నాయా లేదా అని కూడా ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జంట గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కేసు, పోర్నోగ్రఫీ కేసులతో ఈ జంట తరచూ వార్తల్లో నిలిచారు. లేటెస్ట్గా ఈ కేసు నమోదు కావడంతో బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తమపై వచ్చిన ఆరోపణలు ఈ జంట ఎలా ఎదుర్కొంటారు, ఈ కేసులో వారికి శిక్ష పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.